చెంగయ్య కోడళ్ళు ముగ్గురు కూడా ఉద్యోగాలకు బయలుదేరి మామగారు మేము వెళ్ళొస్తాము అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో చెంగయ్య అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న కోడళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో చెంగయ్య అయితే ఆగండి అమ్మా ఆగండి, మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్దురు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ ముగ్గురు కూడా అవునా మామగారు ఎవరు వాళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆగండి అమ్మా వస్తున్నారని చెప్పాను కదా, వస్తున్నారు ఉండండి అని చెప్పి బయటకు చూపిస్తూ ఉంటాడు. ఇక అక్కడైతే గంగ వాళ్ళ నాన్నగారు వస్తూ ఉంటారు. ఇక గంగ వాళ్ళ నాన్నగారు అలా రావడం చూసి గంగ అలాగే దుబేసీను వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు మా నాన్న వస్తున్నారా, అమ్మో ఈ సీనుగాడు నాటకం బయటపడిపోతుంది అని చెప్పి గంగ భయపడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న పుష్ప అయితే చూడే ఇప్పుడు నీ నాటకాన్ని ఎలాగైనా నేను బయట పెడతానే, ఏంటి ఉద్యోగాలు చేస్తారా, ఉద్యోగాలు నేను జరగనివ్వను కదే అని చెప్పి పుష్ప తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చెంగయ్య గంగ గురించి తెలిస్తే ఏం చేయనున్నాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.